అందరికీ నమస్కారం. ముందుగా వేమన పద్యాలు కూడా ఎక్కువ వస్తున్నాయి. సూట్ అయ్యి పద్యాలు. హీన గుణము వాని ఇలు చేరనిచ్చిన ఎంత వానినైనా నిడుము గలుగు ఈగ కడుపు జొచ్చి ఇట్టట్టు సేయదా విశ్వదాభిరామ వినురవేమ. అంటే ఒక హీన గుణము కలిగిన వాడిని మన ఇంట్లోకి రాణిస్తే ఇటువంటి వాడికైనా కూడా మరి ఇటువంటి అష్ట కష్టాలు పడతాడో దానికి కంపారిజన్గా ఈగ కడుపులోకి వెళ్తే ఎంత ఇబ్బంది ఉంటుంది ఇట్టట్టు చేయదా. అదే మన రాజమౌళి సినిమాలో చూసాం మనం. ఏగే కదా అనుకుంటే మరి ఎంత ఇబ్బంది పెట్టిందో, అది కడుపులోకి వెళ్తే ఒక పెద్ద ఏగ పరిస్థితి ఎలా ఉంటుంది. అలాగే ఒక హీన గుణము కల నీచుణ్ణి మనం చేరనిస్తే అది ఇల్లైనా అవ్వచ్చు, ఎక్కడైనా అవ్వచ్చు. సో అగైన్ మళ్ళీ కొన్ని అవసరాల నిమిత్తం స్పష్టంగా ఇది ఎవరిని ఉద్దేశించింది కాదు. కేవలం వేమన గారు 200 సంవత్సరాల క్రితం రాసింది. వేమన పద్యాన్ని పాపులర్ చేయాలని చెప్పి ఆ ప్రయత్నంలో భాగంగా మనం చదువుకుంటున్నాం తప్ప నేను ఏ వ్యక్తిని కూడా హీనము గుణము కలవాడు అని చెప్పి చెప్పలేదు అని చెప్పి చెప్తున్నాను. ఇక యాక్చువల్గా నిన్న మనం ఈరోజు కాకుండా రేపు అని అనుకున్నాం. అయినప్పటికీ మరి కొన్ని సోషల్ మీడియాలో కొన్ని కామెంట్స్ ఇలాంటివన్నీ చూసిన తర్వాత నేను ఏ కారణం చేత వేరే కారణం చేత సరే ఒకరోజు గ్యాప్ అనుకున్నా మరి కొంతమంది అపార్థం చేసుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇవాళ కోర్స్ అంశాలు ఉన్నాయి, అపార్థం కూడా చేసుకునే అవకాశం ఉంది కాబట్టి రాజుగారు సైడ్ అయిపోయాడు, భీతిల్లిపోయాడు, భయపడిపోయాడు అనుకుంటారేమో అని చెప్పి వెంటనే ఇవాళ కూడా పెట్టుకోవడం జరిగింది. ఏమన్నా ప్రశ్నలు ఉంటే ముందే అడిగేయండి సార్. మీరేమో మీరు బెయిల్ పిటిషన్ వేశారు, మీ బెయిల్ పిటిషన్ కొట్టేశారు కదా. కొంతమంది ఏమో సోషల్ మీడియాలో హడావుడి చేస్తారు, రాజుగారు రాజీనామా చేయాలి అని కామెంట్ వస్తుంది. దాన్ని ఎట్లా చూడాలి సార్? అంటే నేను అలాగే కామెంట్లు ఈ పని అయిపోయింది అన్నారని నేను నా పని ఏమి అవ్వలేదురా నాయన, ఇంకా ముందుంది ముసలి పండుగ అని చెప్పడానికే నేను యాక్చువల్గా రేపు అనుకున్నది ఇవాళ పెట్టింది. నువ్వు ప్రశ్న మళ్ళీ ఇంకొకసారి చెప్పమ్మా. మీరు ముఖ్యమంత్రి బెయిల్ పిటిషన్ వేసారు, ఆ పిటిషన్ కొట్టేశారు. మీరు వేసిన పిటిషన్ కొట్టేశారు. చాలా మంది సోషల్ మీడియాలో సంబరాలు జరుపుకుంటున్నారు. రాజుగారు మరి మీరు ఎప్పుడు రాజీనామా చేస్తారు అనేది ప్రశ్న ఎత్తుతున్నారు. దాన్ని ఎట్లా చూడాలి? అంటే నేను వేసిన కేసు ఓడిపోయినందుకు రాజీనామా నైతిక బాధ్యత. సో నిజంగా మరి సిబిఐ కోర్టు అనేది ఒక జిల్లా కోర్టు, హైకోర్టు స్థాయి కూడా లేదు. దీని మీద అప్పీల్ హైకోర్టు ఉంది, ఆ పైన ఇంకో అప్పీల్ ఉంది. ఇవాళ మనం చూసాం మా ప్రభుత్వానికి ఒక ఊరట వచ్చింది. అదేంటంటే ఎన్నిక జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నిక చెల్లదు అని చెప్పి హైకోర్టు, ఈ మనం జిల్లా కోర్టు గురించి మాట్లాడుకుంటున్నాం, హైకోర్టే మరి కొట్టేసిన దాన్ని సింగిల్ బెంచ్, డివిజన్ బెంచ్ మళ్ళీ దాన్ని హైకోర్టు ఇచ్చిన తీర్పుని కొట్టువేసింది. సరే ఇప్పుడు సుప్రీంకోర్టుకి ఎవరైనా వాళ్ళు వెళ్ళాలనుకుంటే ఈలోపే లెక్కెట్టేస్తారు కాబట్టి పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చు. ఏదైనా ఒక కోర్టు ఇచ్చిన తీర్పును ఇంకో కోర్టు కొట్టేయటం సహజం, కానీ సుప్రీంకోర్టు ఇచ్చిన తర్వాత ఇంకా కొట్టేయడానికి లేదు. అలాగా మరి హైకోర్టు సుప్రీంకోర్టుల్లో, జిల్లా కోర్టుల స్థాయి కాదు, హైకోర్టు సుప్రీంకోర్టుల్లో రికార్డు స్థాయిలో ఏదో శిరపుంజీలో రికార్డు వర్షపాతం ఇటువంటివి మనం చూసాం తప్ప ఈ రకంగా ఒక ప్రభుత్వం మీద 100ల స్థాయిలో కేసులు ప్రభుత్వం ఓడిపోవటం అన్నదే మరి మా ప్రభుత్వానికే ఆ ఘనకీర్తి దక్కింది. సుమారు 185 అని చెప్పి మొన్న ఒక లెక్కలో తేలింది. మరి 185 కేసుల్లో హైకోర్టు సుప్రీంకోర్టుల్లో ఓడిపోయిన మరి ప్రభుత్వం అంటే మరి ఇట్ ఈస్ హెడెడ్ బై ద ముఖ్యమంత్రి.
టెక్నికల్గా గవర్నర్ హెడ్ అయినప్పటికీ కూడా ప్రాక్టికల్గా ఇట్ ఈస్ హెడెడ్ బై ది ముఖ్యమంత్రి కాబట్టి మరి మా ముఖ్యమంత్రి గారు రాజీనామాకి సిద్ధమైతే సిగ్గుపడి ఇన్ని కేసులు ఓడిపోయాం చి అని చెప్పి మా ముఖ్యమంత్రి గారు భావించి వారు సిగ్గుపడి రాజీనామా చేస్తే కొందరి దరిద్రుల, దుష్టుల, దుర్మార్గుల, నికృష్టుల కోరిక ప్రకారం ఎస్ నేను కూడా నాకు ఉన్నది ఒకటే పదవి, ఆ చైర్మన్ పదవి ఆల్రెడీ పీకేశాడు మా ముఖ్యమంత్రి. ఇప్పుడు నాకు ఉన్నది ఒకటే పదవి, ఎంపీ పదవి. ఎస్ ఆ ఎంపీ పదవికి నేను రాజీనామాకి సిద్ధం. ప్రొవైడెడ్ మా ముఖ్యమంత్రి 185 కేసుల్లో ఓడిపోయిన ముఖ్యమంత్రి రాజీనామాకి సిద్ధమైతే, అంటే ఇది నేను మా ముఖ్యమంత్రి స్థాయిలో డిస్కస్ చేసి మాట్లాడుతున్నారు అనుకోండి. వీళ్ళంతా చిల్లర వెధవలు. ఈ చిల్లర వెధవల మాటలని పట్టించుకోవాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. ఎందుకంటే మా ముఖ్యమంత్రి స్థాయి చాలా పెద్దది. నాకు అందిన ఒక సమాచారం ప్రకారం మరి పెద్ద గతంలో మాజీ ప్రధాని గారి ఇంటర్వ్యూ వారే ఒక 50 సార్లు ఫోన్ చేస్తే కూడా మరి ఆ ఫోన్లో లైన్లోకి రాలేదని కూడా తెలిసింది. ఎవరా ప్రధాని ఆ వివరాలు మనకు అప్రస్తుతమైనప్పటికీ మరి గట్టిగా రేపు ఎవరన్నా మా ప్రభుత్వ పెద్దలు ఎవరన్నా రెట్టించి అడిగితే వాళ్ళకి అప్పుడు డీటెయిల్స్ అన్నీ ఇస్తారు. ఒక మాజీ ప్రధాని గారు ఒక 50 సార్లు ఫోన్ చేస్తే కూడా లైన్లోకి రానంత బిజీగా ప్రజాసేవ చేస్తున్న మా ముఖ్యమంత్రి ఇటువంటి ఈ పిచ్చి గదవలు, నీచులు, నికృష్టులు రేపో మాపో సగం మంది అందులో అరెస్ట్ అయిపోతున్నారు. ఆ సిబిఐ ఆ కేసులో మరి న్యాయమూర్తుల్ని నిందించిన కేసులో స్లోగా ఒకరి తర్వాత ఒకరు అయిపోతారు. సో అటువంటి రిఫ్రాఫ్ బ్యాచ్ ఏదో మాట్లాడారని చెప్పి, సరే మరి నువ్వు అడిగావు కాబట్టి సమాధానం చెప్పాల్సిన బాధ్యత నాకుంది కాబట్టి మరి మా ముఖ్యమంత్రి గారు కూడా అదే ఉద్దేశం ఉంటే ముఖ్యమంత్రి గారు నన్ను అడిగితే రాజీనామా చేయమని అప్పుడు ముఖ్యమంత్రి గారికి నేను ఇచ్చే సమాధానం, తమ్ముడు కూడా 185 కేసుల్లో ఓడిపోయారు కాబట్టి చేయండి, నేను కూడా అప్పుడు నా పదవికి రాజీనామా చేస్తాను. ముఖ్యమంత్రి గారిని కూడా నేను ముఖ్యమంత్రి పదవికే రాజీనామా అంటున్నాను, పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా అంటలేదు. ఎంపీ పదవికి రాజీనామా అంటూ పార్టీకి రాజీనామా చేయరా మీరు? పార్టీకి రాజీనామా నేను ఎందుకు చేస్తానమ్మా? పార్టీకి రాజీనామా చేయవలసిన అవసరం ఎందుకు? పార్టీలో నేను ఉండటం ఇష్టం లేదనుకో, సింపుల్ కామన్ సెన్స్ పాయింట్ ఏంటి, నన్ను మా జాకా గారు డైరెక్ట్గా, ఎందుకంటే మా పార్టీలో రూల్స్ చెత్త చెదరాలే ఉండవు, ఎవరు పడతాడే డెసిషన్ తీసుకుంటాడు, క్రమశిక్షణ కమిటీ బాడీ ఏం ఉండవు. గతంలో ఇచ్చారు కదా నాకు నోటీసు అలాగే. సో మా జాకా గారు నాకు నిన్ను పార్టీ నుంచి బహిష్కరించడం అయినది అని చెప్పొచ్చు, లేదు మా ముఖ్యమంత్రి గారు కూడా ఆ నిర్ణయం తీసుకోవచ్చు. వాళ్ళ నిర్ణయం తీసుకోకుండా మరి ఉన్నారు అంటే వారికి నన్ను మరి ఉంచుకోవాలని ఉన్నట్టే కదా. మరి ఎందుకు రాజీనామా చేయడం? వాళ్ళు అడిగింది కూడా ఇదే అడిగారు. మరి పార్టీ రాజీనామా అని కూడా కొంతమంది ఇందాక చెప్పుకున్న చవట సన్నాసి దద్దమ్మల మంద అన్నారు కొద్దిమంది, నో డౌట్. బట్ వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఢిల్లీలో వ్యవహారాలు మా జాతీయ కార్యదర్శి, ఆ ప్రాంతీయ పార్టీ జాతీయ కార్యదర్శి విజయసాయి రెడ్డి గారు చక్కబెడుతున్నారు. రేపు రాఘగోపాల్ గారు చెప్పినట్టు సపోజ్ మరి వారు కారాగార వసూలు అయితే మరి ఢిల్లీలో పార్టీ వ్యవహారాలు చూసుకోవడానికి ఉండాలిగా. ఏమో అప్పుడు ముఖ్యమంత్రి గారు ఆ బాధ్యతలు నాకు అప్పచెప్తారేమో. సో కాబట్టి నా పార్టీని చూసుకోవాల్సిన బాధ్యత భవిష్యత్తులో నా మీద ఉంటుంది కాబట్టి ఆ ముందు చూపుతో నేనైతే పార్టీకి రాజీనామా చెయ్యను. బట్ సర్వ హక్కులు మరి మా జాతీయ అప్రస్తుత వాడు వాగే మా జాతీయ కార్యదర్శికి, అలాగే మా జా గారు అంటే మా జాతీయ అధ్యక్షుడు
సంధించి ఎదుగూరి సంధించి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ హక్సు ఉన్నాయి. సో కాబట్టి దానికి తిరుగులేదు. నన్ను డిస్క్వాలిఫికేషన్ అంటే దానికి చట్టాలు ఉన్నాయి. నేను పార్టీని ప్రేమించే వ్యక్తిగా, పార్టీని ఎప్పుడు పల్లెత్తు మాట మాట్లాడిన వ్యక్తిగా, మరి అనుక్షణం పార్టీని కనిపెట్టుకుని ఉంటున్న వ్యక్తిగా, ఏనాడు పార్లమెంట్లో విప్పిచ్చిన దాఖలాలు లేని మా పార్టీలో విప్పు ధిక్కరించడానికి అవకాశం లేదు. కాబట్టి ఏ విప్పు ధిక్కరించిన నన్ను ఏ రకంగానూ కూడా మరి డిస్క్వాలిఫై చేయలేరు. కనుక నా ఎంపీ పదవి క్షేమం. బట్ ఈ కోర్టు కేసు వ్యవహారంలో ఈ చిన్న కోర్టులో ఓడిపోయినందుకు చెప్తే మరి ఎస్, అది మరి పార్టీ వరకు నా సమాధానం. దే హ్యావ్ గాట్ ఎవ్రీ రైట్ టు ఎక్స్పెల్ మీ, బట్ దే వుడ్ నెవర్ ఎక్సర్సైజ్. ఎందుకంటే భవిష్యత్తులో మరి పార్టీని కాపాడుకోవడానికి నా అవసరం ఉంది. కాబట్టి వాళ్ళని ఏమీ చెయ్యననే అనుకుంటున్నాను. చేస్తే చూద్దాం. ఇక ప్రశ్నలు అయిపోతే 2-3 ఇష్యూలు ఉన్నాయి. అదేంటంటే టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానంలో మరి 28 మంది, అంటే 25 అని పేపర్లో వచ్చింది. అందులో చాలా తెలివిగా మరి ఎక్స్ అఫిషియో మెంబర్లని చేయలేదు. గతంలో ఎక్స్ అఫిషియో మెంబర్లు అందరూ కలిపి 16 మంది ఉండేవారు. ఇప్పుడు గతంలో అంటే గత ప్రభుత్వాలు, ఆ గత ప్రభుత్వాల్లో నేను చెప్పేది. ఇప్పుడు మరి కొత్తగా వినూత్నంగా మరి ఆ సంఖ్యని 32కి ఎక్స్ అఫిషియల్తో కలిపి 32 ఏదో మరి ఆహ్వానితులు, ప్రత్యేక ఆహ్వానితులు ఒక ఇద్దరట, మరి విష్ణు గారు ఇంకెవరో. ఆ తర్వాత ప్రత్యేక ఆహ్వానితులు ఒక 50 మంది అని చెప్పి ఒక జీవో ఇచ్చారు. వాళ్ళట మరి బోర్డు సమావేశాల్లో ఉండరు. కానీ మిగిలిందంతా సేమ్ టు సేమ్. ఏదో సినిమాలో పవన్ కళ్యాణ్ గారు చెప్తారు, అది గడ్డం తీసుకుంటుంది, నేను గడ్డం తీసుకోను, నేను గడ్డం తీసుకుంటాను, అది గడ్డం తీసుకోదు, మిగిలిందంతా సేమ్ టు సేమ్. మరి వాళ్ళు సేమ్ టు సేమ్ అట. మరి ఈ సేమ్ టు సేమ్ చాలా షేమ్గా భావిస్తున్నారు. టేకిట్ చాలా దారుణం. ఎందుకంటే ఒక పక్క టీటీడీలో డబ్బులు లేవని చెప్పి మరి రకరకాల కుంటి షాపులు, మిల్క్ షాపులు పెడుతూ మరి అక్కడ రూములు రెంట్ పెంచేస్తున్నారు, లడ్డూల ధర పెంచుతున్నారు, ఇన్ని ధరలు పెంచుతున్నారు. మరి ఇప్పుడు ఒక మందలాగా ఈ 75 మంది 80 మంది ఏదో బోర్డు మీటింగ్ అప్పుడు ఇంకొకప్పుడు వచ్చి, లేకపోతే పండగలప్పుడు వచ్చి పడిపోతే ఒక్కొక్కరికి 15 మందిని ఇస్తే 80 × 10 800 మంది. వాళ్ళందరినీ ఎలా అకామిడేట్ చేస్తారు? వీళ్ళందరికీ రూములు ఇస్తే మరి అడెవడో డబ్బులు కట్టవు. మరి ఇంతమందికి ఒకేసారి 80 మంది వచ్చి పడిపోతే మెయిన్ రూమ్లన్నీ వాళ్ళకే ఇస్తే నా బోర్డు కూడా డబ్బులు కడతానన్నా కూడా మరి ఇంపార్టెంట్ రూమ్కి ఒక 5,000 6,000 పే చేస్తాం మరి మేము వెళ్తే. మరి వీళ్ళందరికీ కూడా మరి డబ్బులు ఎవడు పే చేస్తాడు? సో ఇలా మరి టీటీడీకి వచ్చే ఆదాయాన్ని కూడా మరి ఈ రకంగా చేయటం, పైగా ఒక పవిత్రత ఉంది, మరి అపహాస్యం పాలు చేయడానికే ఈ రకంగా చేస్తున్నారేమో. ఇందులో కూడా క్విడ్ ప్రోకో ఉందా అన్న అనుమానాలు అయితే ఉన్నాయి. చూడబోతే ఆంధ్రప్రదేశ్ నుంచి లిస్టులో 6-7 ఉన్నారు. ఈ 32లో, ఈ 28లో, అంటే ఎక్స్ అఫిషియల్ కాకుండా 28లో 6-7 ఉన్నారు. మరి తెలంగాణకి 7-8 ఉన్నారు. తమిళనాడుకు కూడా 3-4 ఉన్నారు. సో అలా మరి ఆ రకంగా ముందుకెళ్ళిపోతున్నారు. మామూలు విషయాల్లో, చిన్న విషయాల్లో ఎక్కడైనా సరే బీసీలకు ప్రాధాన్యత ఇస్తాం, ఎస్సీలకు ప్రాధాన్యత ఇస్తాం, మహిళలకు ప్రాధాన్యత ఇస్తాం అన్నారు. మరి ఇందులో చూడకపోతే ఎవరిద్దరే కనపడ్డారు మహిళలు. మరి 3వ మహిళ ఉందో లేదో నాకు తెలియదు. మరి ఇటువంటి విషయాల్లో బుల్లిబుల్ టెంపుల్స్లోనేమో మీరు చెప్పిన మెంబర్లో ఎవడో రాని టెంపుల్స్లో బీసీలకు ఇంత చేశామని చెప్పి మైకులు ఇచ్చుకుని మాట్లాడతారు. మరి తిరుపతి విషయానికి వచ్చేటప్పటికి మరి పైరవీలకే అగ్రతాంబూలం ఇచ్చినట్టుగా మనమే మొన్న కూడా చెప్పుకున్నాం. బాబు 2 పేర్లు చెప్పండి సార్ అని చెప్పి
పెద్ద పెద్ద వారిని మనం అడిగి మరి ప్రత్యేక ఆహ్వానితుల్లో మరి చాలామంది బయట రాష్ట్రాల వారు ఉంటారు. మరి ఏ ప్రాతిపదికన మీరు 80 మందిని ఇచ్చారు, ఇంతమందిని ఇవ్వచ్చా, మరి ఇది న్యాయబద్ధమా అనే దాని మీద కూడా మా న్యాయ నిపుణులతోటి మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఈరోజు చూద్దాం. ఏదైనా మరి చట్టానికి న్యాయానికి మరి బాగా వ్యతిరేకంగా ఉంటే, ఏదో పేరుకు పెత్తనం ఇస్తే తలంతా కోరికిందని చెప్పి మీకు పెత్తనం ఇస్తే మీ భాగమైన అక్కడ పెట్టి శాశ్వత ప్రతినిధులందరూ మీ బాబాయ్ గారు నేను స్టేట్మెంట్ ముఖ్యమంత్రి ఇష్టం ఎంతమందిని కావాలంటే అంతమందిని వేయొచ్చని కుదరదు సార్. మా టెంపుల్ సార్, భక్తుల డబ్బులతో వచ్చిన టెంపుల్ సార్. మీరు 200 మందిలో 400 మందిలో వేసేస్తానో మెడతల దండలాగా పడి తినంటారు మీరు టెంపుల్ అంటే కుదరదు సార్. పవర్ ఇచ్చాం, బట్ ఇష్టం వచ్చినట్టు చేయడానికి అది ఇచ్చింది. మా ఇష్టం వచ్చినట్టు చేయాలి తప్ప మీకు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాను కాదు అని ప్రజలు అడిగే పరిస్థితికి తీసుకొచ్చే పరిస్థితికి మనం వెళ్తున్నాం. సో కాబట్టి భక్తుల మనసెరిగి ప్రవర్తించాలి. ఈ రకంగా మరి జంబో జెట్లు ఇంతమందిని తీసుకురావటం, టు దట్ ఎక్స్టెంట్ మరి ఎక్స్టెక్కర్కి బడ్డెన్ చేయటం అనేది మరి భక్తులందరూ కూడా దీన్ని చాలా దుర్మార్గపు చర్యగా ఫీల్ అవుతున్నారు. మరొక్కసారి ఆలోచించండి. ఆ స్పెషల్ ఇన్వైటీస్ని మరి ఏమన్నా కుదించి ఒక 5గురికో 10గురికో తగ్గించడానికి వీలైతే కాస్త గౌరవంగా ఉంటుందేమో ముఖ్యమంత్రి గారు ఆలోచించండి. ఎందుకంటే మీకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు తిరుపతికి. ఏదో అప్పుడప్పుడు ఆ గరుడు సేవ అప్పుడు తప్పదు కాబట్టి ఎందుకు కంచి గరుడు సేవని ఏదో డ్రెస్ గీసి వేసుకుని వెళ్తున్నారు. మీరు చిత్తశుద్ధి లేని శివ పూజలు వెళ్ళరా అని గతంలో ఒక వేమన పద్యం కూడా మనం చెప్పుకున్నాం. అది మళ్ళీ రిపీట్ చేసుకోవడంలో కూడా ఎటువంటి తప్పు లేదు. ఇక ఈ టీటీడీ విషయం పక్కన పెడితే, అఫ్కోర్స్ జాతీయ పార్టీ కాబట్టి జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాల్లో మరి రేపు పొద్దున ఏదన్నా వెళ్ళటం కోసం ఇప్పుడే టీటీడీలో మరి ఎక్కువ మందికి ఇచ్చారేమో నాకు తెలియదు. ఒకవేళ అటువంటి ఉద్దేశం జాతీయ స్థాయిలో అంటే మొన్న ఎవరో మీకు 4 భాషలు వచ్చు ప్రధాని కూడా అయిపోతారని అన్నారు కాబట్టి ఆ దిశగా మీరు అడుగులేస్తే దట్స్ ఓకే. ఆ దిశగా, ఎందుకంటే మీరు ప్రధాని అయితే చూడాలని మాకు కూడా ఉంది. చూద్దాం. ఎందుకంటే ముందు రాష్ట్రం ఇబ్బంది లేకుండా మీరు ప్రధాని అయిపోతాయి, రాష్ట్రానికి ఉన్న బాధలు తప్పుతాయని కొంతమంది అనుకుంటున్నారు. ఈ టూ అప్ ఛార్జెస్ అని పెట్టారు ఎలక్ట్రిసిటీకి. సుమారు అదో 3,000 ఇదో 3,000 ఇంకో 6,000 దగ్గర మరి 9 నుంచి 12,000 దాకా ఈ సంవత్సరంన్నరలో ప్రజలందరూ కట్టాలని చెప్పి మరి ప్రజలందరూ తీవ్ర ఆందోళన చేస్తున్నారు. ముఖ్యంగా మా నర్సాపూర్ సమస్యలు పట్టించుకుంటున్నాడా అని చెప్పి మనం మీరు సర్వే కూడా చేయించారట. అసలు మీ ఎంపీ మీకు కనపడుతున్నాడా అని. నేను వాళ్ళ హృదయాల్లో ఉన్నా అని చేత యూ కాంట్ డూ ఎనీథింగ్. ఇన్ ఎనీ కేస్ మాకు అక్కడ ఆక్వా రైతులు చాలా ఎక్కువ. ఆక్వా రైతులకు ఇచ్చినట్టే ఇచ్చారు, ఏదో తగ్గించారు ₹2 యూనిట్. ఇప్పుడు మరి ట్రూ అప్ ఛార్జెస్ అని చెప్పి ₹1.20, ₹1.30 వేసి మరి ఏదో జన్మజన్మల బంధంలాగా మరి ముందు నుంచి కూడా కట్టమంటున్నారు. ఆ చేపల చెరువులు ఏంటంటే ఒకరి తర్వాత ఒకరు లీజులు తీసుకుంటూ ఉంటారు. ఇప్పుడు పూర్వం లీజులు అయిపోయిన వాడిని ఇప్పుడు మీరు కట్టరా బాబు అంటే ఆడెళ్ళిపోయిన వాడి తరఫున మళ్ళీ ఇప్పుడు వీడు కట్టుకోవాల్సిన దుస్థితి దాపురిస్తుంది. మరి ఆక్వా రైతులు ఓ పక్కన ఆక్వా రైతుల కోసం మనం వారి పెంచిన ప్రోడక్ట్ని అమ్మటం కోసం మరి ప్రభుత్వం, మరి ఏ ప్రభుత్వం అయినా ఎప్పుడైనా సరే గుడ్ గవర్నెన్స్ గురించి మాట్లాడుతుంది. మన ప్రభుత్వం ఏమో మరి నీచాతి నీచంగా ఘోరాతి ఘోరంగా మేము చేపల కొట్లు పెట్టి వీళ్ళందరికీ కూడా ఆ చేపలు పెంచే వాళ్ళని ప్రోత్సహిస్తాం. పీతలు, రొయ్యలు ఇవన్నీ కూడా అమ్ముతామని చెప్పి అన్నారు. మరి ఇప్పుడు పీతలు కల్చర్ చేసేవాళ్ళు, ప్రాన్ కల్చర్ చేసేవాళ్ళు మరి ఇలాగ కరెంటు బిల్లులు అయితే మరి వాళ్ళు చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. మరి రేపు పొద్దున్న ఈ పవర్ బిల్ తాలూకు మరి ఆ రేట్లలో ఏమన్నా ఎక్కువ రేట్లకి చేపలు అమ్మి, ఎక్కువ రేటుకి రొయ్యలు అమ్మి, కొన్ని పీతలు అమ్మి మరి ఏదైనా కలెక్ట్ చేసుకుంటారేమో మాకు తెలియదు. ఏదైనా ఉంటే ఆ రకంగా కలెక్ట్ చేసుకోండి. ఎలక్ట్రిసిటీ సెస్ అని చెప్పి ట్రూ అప్ మీరు అమ్మినప్పుడు కలెక్ట్ చేసుకునే విధానం ఏదన్నా పెట్టుకోండి. కానీ ఇప్పుడు తట్టుకోవాలంటే
ప్రజలు ఎన్నో కష్టాలు పడుతున్నారు. మరి రోజు టీవీల్లో మరి అసలు ఆయన కనపడినంత ఎక్కువగా ఎవరు కనపడరు. మా లలిత జ్యువెలరీ కిరణ్ డబ్బులు ఊరికే రావు అని చెప్పి ఆయన పదే పదే చెప్తూ ఉంటాడు. ఇప్పుడు అందరూ కూడా పథకాలు ఊరికే రావు అని చెప్పి అదే ఆ పాయింట్ని జోక్గా మాట్లాడుకోవటం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం వేసే ఈ పెనుభారాలు మరి ఇళ్ళ మీద పన్ను పెంచేసాం. మరి రెంటల్ ఆధారిత బేసిస్ నుంచి ఆస్తి విలువ ఆధారిత బేసిస్కి తీసుకొచ్చాం. అలాగే మరి పల్లెటూరుల్లో కూడా ఒక 5% పెంచమని చెప్పి మీరు ఆజ్ఞ ఇచ్చారని చెప్పి కూడా అందరూ చూస్తున్నారు. హౌస్ ట్యాక్సులు పెంచారు. మరి దానికి ఏదో బాత్రూమ్లు ఉంటే బాత్రూమ్ ట్యాక్సులు పెంచారు. మరి ఇంట్లోంచి చెత్త ఉంటే మరి చెత్త ట్యాక్స్ అని చెప్పి మరి ఇంకో ట్యాక్స్ పెట్టారు. ఇన్ని ట్యాక్సుల నడుమ సడన్గా ట్రూ అప్ అంట, వండర్ఫుల్ కాన్సెప్ట్తో మరి ట్రూ అప్స్ మనం చేసే అప్స్ చాలక అవన్నీ అన్ట్రూ అప్స్ అనుకుంటాను. ఎందుకంటే చూపెట్టకుండా చేసే అప్పులు కాబట్టి అవన్నీ అన్ట్రూ అప్స్. ట్రూ అప్స్ ఇవి ప్రజల మీద చేసే బాధులు. మరి ఈ బాధల్ని తట్టుకోలేక ఏడుస్తారేమో అన్న భయంతో మరి వైఎస్ఆర్ చిరునవ్వు స్కీమ్ని బ్రష్ పేస్టు ఇస్తున్నారని చెప్పి చెప్తున్నారు. మరి చిరునవ్వు అంటే ఓకే, బట్ ఈ కరెంటు ఛార్జీలకి కళ్ళమ్మట నీళ్లు కూడా వస్తున్నాయి. వైఎస్ఆర్ కంటి తుడుపు కానీ జగనన్న కంటి తుడుపు కానీ ఒక స్కీమ్ పెట్టి మంచి నాప్కిన్స్ కూడా ఇస్తే మరి ఆ నాప్కిన్స్తో కళ్ళు తుడుచుకుంటారు. జగనన్న కంటి తుడుపు అని ఒక చక్కటి స్కీమ్ మీరు ప్లాన్ చేస్తే మరి అది కొంతవరకు ఈ టూ అప్ ఛార్జెస్ నుంచి వచ్చే కన్నీటిని తట్టుకోవడానికి చిరునవ్వు వరకు తండ్రి గారి పేరు మీద పెట్టిన బ్రష్ పేస్ట్ వాడతాం. అలాగే కన్నీరు తుడుచుకోవడానికి మీ పేరు మీద ఏదన్నా కంటి తుడుపు నాప్కిన్స్ ఇస్తే అవి కూడా ప్రజలు వాడుకుని కొంతవరకు దుఃఖాన్ని దిగమింగుకుంటారేమో చూద్దాం. జగనన్న చిరునవ్వు పథకం సార్ ఏంటి సార్? పథకం ఏంటి సార్? అది కొత్తది ఏది పథకం ఏంటి సార్? జగనన్న చిరునవ్వు పథకం. జగనన్న ఇది పెద్ద ఆయన పేరు పెట్టారు, వైఎస్ఆర్ చిరునవ్వు పథకం. ఆయన ఎక్కువ నవ్వుతూ ఉంటారు కాబట్టి వైఎస్ఆర్ లాగా మీరు అందరూ నవ్వాలి అంటే ఈ ఛార్జెస్ అన్ని తట్టుకుని నవ్వాలి అంటే ఆ వైఎస్ఆర్ సపరేట్గా పేస్ట్ హోల్సేల్గా తయారు చేయించి ఎవరో పట్టాడు. సో ఆ వైఎస్ఆర్ పేస్టు వైఎస్ఆర్ టూత్ బ్రష్లు తయారు చేయించి చక్కగా కష్టాలు దిగమింగుకొని నవ్వాలని. సో ఇది అఫీషియల్లీ అనౌన్స్డ్ అమ్మా ఆల్రెడీ. నేను మరి కన్నీరుకి ఎలా అన్నదాని మీద సో జగనన్న కంటి తుడుపు ఇది నా సలహా. ఇవ్వకపోయినా అదే చేస్తారు, అది వేరే విషయం. ఇప్పుడు ఇంకొక వినూత్నం, మొన్నటిదాకా మనం మటన్ గురించి మాట్లాడుకున్నాం, సాక్షిలోనే వచ్చింది, మళ్ళీ కాదన్నారు. ఇప్పుడు కొత్తగా ఇది కూడా సాక్షి ఈరోజు పేపరే, ఈరోజు ఉదయం నాకు వచ్చింది. ఇంకొంచెం ఫోకస్ చేయండి అమ్మా. ఈ వినూత్నమైన పథకం ఏమనగా ఇప్పుడు రాష్ట్రంలో మరి చాలా మంది హోటల్స్ తిప్పుకుంటున్నారు, రెస్టారెంట్లు నడుపుకుంటున్నారు, మనం చాలా చోట్ల చూస్తున్నాం. మరి వాళ్ళ మీద ఎందుకు కనుపడిందో మరి నాకైతే తెలియదు. అన్న క్యాంటీన్లు మూసేశారు. ఇప్పుడు ఈ కూడా మరి మాకు అప్పచెప్పండి. ఇప్పుడు స్కూళ్ళు లక్షల జీతాలు లేవు, అయినా సరే స్కూళ్ళు ఇచ్చేయండి, కాలేజీలు ఇచ్చేయండి, మీ భూములు అమ్ముకుంటాం, ఆ హక్కులు ఇచ్చేయండి, మీరు అవతల పోండి అని చెప్పి ఒక పక్కన విద్యా వ్యవస్థని సర్వనాశనం చేసే స్కీములతో ధైర్యంగా ముందుకెళ్తూ ఇప్పుడు ఇంకొక స్కీమ్. ఇదేంట్రా అంటే సాక్షిలో ఏమొచ్చిందో అదే చదువుతానండి. హోటల్ రెస్టారెంట్ రంగంలోకి ప్రభుత్వం యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యం. యువతకు ఉపాధి కల్పనలో భాగంగా ముందుకు వెళ్తున్న జగన్ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ప్రైవేట్ హోటల్స్ రెస్టారెంట్లు అద్దెకి తీసుకుని నాణ్యమైన భోజనం వసతులు కల్పించి వ్యాపార అభివృద్ధి చేస్తూ ఉపాధి కల్పించాలని సంకల్పించింది. ఇందుకోసం త్వరలో విశాఖ రిషికొండలో స్టార్టప్ విలేజ్లో, అంటే స్టార్టప్ పాయింట్ ఉంది, దాన్ని స్టార్టప్ అని రాశారు. హోటల్ బుకింగ్
హోటల్ రెస్టారెంట్ మేనేజ్మెంట్, హౌస్ కీపింగ్ అంటే ఎలా తుడవాలి, రూములు ఎలా తుడవాలి, రూములు ఎలా బుక్ చేయాలి, అలాగే వంటలు ఎలా వండాలి, ఎలా వడ్డించాలి అన్న దాని మీద కూడా శిక్షణ ఇవ్వనున్నారట. ఇది కొత్త స్కీము. ఏ రేంజ్లో ఉన్నాయంటే మా వారి ఆలోచనలు. మరి ఒక పక్కన పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు కూడా అమ్మేద్దాం, చక్కటి పరిపాలన అందిద్దాం, వ్యాపారం మన ఉద్దేశం కాదు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తూ ఉంటే కాఫీ హోటల్లో, టీ హోటల్లో, కిల్లీ కొట్లు, మటన్ కొట్లు, చేపల కొట్లు, సినిమా టిక్కెట్లు ఇవన్నీ కూడా మనమే చేద్దాం అని చెప్పి ఒక సంకల్పంతో అదేదో మరి కొన్ని సామెతలు ఉన్నాయి, మరి చెప్పుకోవడానికి పెద్ద బాగోకపోవచ్చు. సో అందుకని ప్రస్తుతానికి ఆ సామెతల్ని, ఎందుకంటే ఒక ఏరియాలో ఒక సామెత బూతుగా అనిపించదు, కొన్ని ఏరియాల్లో ఆ మాటలు బూతుగా అనిపిస్తాయి కాబట్టి బూతులు మాట్లాడే వ్యక్తిత్వం అది కాదు కాబట్టి నేను ఆ సామెతలు కూడా అటువంటి సామెతలు అపార్థం చేసుకుంటానికి అవకాశం ఉన్న ఆ సామెతల్ని నేను చెప్పను. ఇప్పుడు మరి ఈ స్కీము వస్తే సరే, రేపో మాపో మళ్ళీ ఎవరైనా ఖండిస్తే అది వేరే విషయం. మరి ఈ సాక్షిలో వచ్చిన వార్తని బట్ చాలా దారుణంగా ఎవరో రన్ చేసి కాఫీ హోటల్ తీసుకుంటున్నట్టమ్మా. అంటే ఇప్పుడు ఆ కాఫీ హోటల్లో పనిచేసిన ఉద్యోగాలు పోతాయి. మళ్ళీ మీరు ఇది ఒక సేవ, రెస్టారెంట్లో చేసేది సేవ. సో కాబట్టి వాలంటీర్లాగా మళ్ళీ మన కార్యకర్తలని ఈ సర్వ్ చేయడానికి, దుప్పట్లు వేయడానికి, ఫ్లోర్లు క్లీన్ చేయడానికి మళ్ళీ ఒక 5,000 4,000 ఇచ్చి నియమిస్తారు. ఆ పని చేసే వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు కదా. ఇక నువ్వు కొత్తగా ఇచ్చే ఉపాధి ఏముంటుంది అంటే, నేను చెప్పేది ముఖ్యమంత్రికి చర్చ సలహా ఇచ్చిన సలహాదారుని అడుగుతున్నా. కొత్తగా ఉద్యోగాలు ఎలా వస్తాయి అంటే, ఆ క్లీన్ చేసే పని ఇద్దరికి ఇచ్చేవనుకో, పని ఒకరితో చేయించుకునే పనికి మరి ఆ భారం మళ్ళీ ఆ రూమ్ రెంట్ తీసుకునే వాడి మీద వేయాలి కదా. మీరు చేయగలిగింది ఏంటి? ఏదన్నా మంచి టూరిజం ఉన్న దగ్గర టూరిజం పొటెన్షియల్ పెంచడానికి అక్కడ కొత్తగా మీరు ఏదన్నా హోటల్ మీ దగ్గర సొమ్ము ఉంటే మీరు కడతానికి ముందుకు వచ్చి ఎవరన్నా కాంట్రాక్టర్ వస్తే టెండర్ పిలిచారు, బందరు పోర్టు కడదామని, ఒక్కడ రాలేదు, ఎవడొస్తాడు? డబ్బులు ఇస్తే వస్తాడు, ఎవడు రాడు కదా. సో అలా ఉంటే పరిస్థితి. కొత్త హోటల్ మీరు కట్టలేరు, సొమ్ములు లేవు, కాంట్రాక్టర్లు రారు. మరి ఉన్నాయేమో మీరు తీసేసుకుంటే మీరు ఇంకా కొత్తగా వచ్చి ఉపాధి రంగంలో ముందుకు వేసాడు జగన్మోహన్ రెడ్డి, ఇంకొక అడిగేసింది. ఇంకా బాబు ఈ వార్తలన్నీ తప్పు కదా. ఒక ఉద్యోగం కూడా మీరు పెంచలేరు, ఉన్న ఉద్యోగాలు పీకేయడం జరుగుతుంది. తర్వాత మీరు రన్ చేయకపోతే ఆ రెస్టారెంట్లు మూసేయడం జరుగుతుంది. ఉన్నదే పోయే ఉంచుకున్నదే పోయేలాగా రాష్ట్రాన్ని ఇదేదో సర్వనాశనం చేసే స్కీమ్ లాగా ఉంది. కాబట్టి మా గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఎడుగూరి సందింటి జగన్మోహన్ రెడ్డి గారికి చాలా మంది ప్రజల తరఫున నా విన్నపం ఏంటంటే, దయచేసి ఈ దుఃఖమాలిన ఆలోచనని ఉన్న రెస్టారెంట్లు, హోటల్లో మీరే తీసేసుకుని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి అవన్నీ మనం చేజిక్కించుకునే ప్రయత్నం చేయొద్దని, ఒకసారి వీలైతే ఇటువంటి ప్రభుత్వానికి ఇటువంటి దరిద్రపు సలహాలు ఇస్తున్న వీళ్ళకి కొంచెం మెంటల్ టెస్టులు చేయించి వారికి ఏమైనా పిచ్చి ఉందేమో కూడా చూపించి, ఎందుకంటే ఎవరికైనా పిచ్చి ఉంటే వారు సలహాదారులుగా కానీ పరిపాలనకు కానీ అనర్హులు. సో మీ సలహాదారుల్లో చాలా మంది పిచ్చోళ్ళు ఉన్నారేమో అని చెప్పి ఇటువంటివన్నీ, ఈ చేపల స్కీములు, మటన్ స్కీములు, టికెట్ స్కీములు, ఈ హోటల్లో మరి ఇవన్నీ చేసే స్కీములు చూస్తే అనుమానం వస్తుంది. కాబట్టి ఒకసారి మీకు తెలిసి ఇవన్నీ జరుగుతున్నాయని నేనైతే అనుకోవట్లేదు. సాక్షిలో రాసే రాతలు కానీ మీకు తెలియకుండా సాక్షిలో చాలా రాసేస్తున్నారు. మరి నిజం కాదనే నేను అనుకుంటున్నాను. మరి ఈ స్కీమే కనుక మరి వస్తే జగనన్న పొద్దున్నే 6ంటికి జగనన్న కాఫీ దీవెన, ఆ తర్వాత ఇడ్లీ ఇష్టమైన వాడికి జగనన్న ఇడ్లీ దీవెన, ఉప్మా ఇష్టమైన వాడికి జగనన్న ఉప్మా దీవెన, మరి ఓవరాల్గా మరి మీల్స్ కావాలంటే వైఎస్ఆర్ సంపూర్ణ భోజన దీవెన, సవతి దీవెన కాదు, వసతి దీవెన. అంటే హోటల్ ఇస్తే జగనన్న, వైఎస్ఆర్ వసతి దీవెన, ఇటువంటి కొత్త కొత్త స్కీములు పెట్టుకోవడానికి మరి అవకాశం ఉంటుంది.
రోజు మనం చూస్తున్నాం ఈ నగరానికి ఏమైంది అని. అలాగా ఇప్పుడు ఢిల్లీలో చాలా చోట్ల ఈ రాష్ట్రానికి ఏమైంది అని చెప్పి మాట్లాడుకునే పరిస్థితి. మరి ఆ పరిస్థితి నుంచి మరి ప్రజల్ని రక్షించమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకొకటి, మన పక్క రాష్ట్రంలో నో డౌట్ చిన్న చిన్న అబరేషన్స్ ఉన్నప్పటికీ కూడా లా అండ్ ఆర్డర్ దే ఆర్ గివింగ్ గుడ్ గవర్నెన్స్. మరి ఒక 6 ఏళ్ల పసిపాప చైత్ర మరి జరిగిన దారుణ సంఘటనకి సభ్య సమాజం అందరూ కూడా సిగ్గుతో తలదించుకున్నారు ఆ మానవ మృగాన్ని. మరి ఏమైనప్పటికీ కూడా మరి ఆ మానవ మృగం ఆత్మహత్య చేసుకునే పరిస్థితిని కల్పించిన ఆ ప్రభుత్వాన్ని మనసారా అభినందిస్తూ వాడు చేసుకున్న ఆత్మహత్యని సాధారణంగా ఆహ్వానిస్తూ, మరి అటువంటి దరిద్ర పనులు చేసిన మరి ఆంధ్రప్రదేశ్లో కూడా మరి నిత్యకృత్యం అయిపోయింది. మరి వారికి కూడా అలా ఆత్మహత్య చేసుకునే ప్రోత్సాహకాలు అందాలని. ఎందుకంటే ఆత్మహత్య నేరమైనప్పటికీ కూడా ఇటువంటి దరిద్ర పనులు చేసే వాళ్ళని మరి డెఫినెట్గా వారు ఆత్మహత్య చేసుకునే విధంగా ఉంటే నిజంగా చాలా బాగుంటుందని ప్రజలందరూ అనుకుంటున్నారు. సో మై అప్పీల్, నిన్నే ఒక పేపర్లో చూసాం మరి 63% క్రైమ్ రేట్ పెరిగిందని. ఇవాళ మళ్ళీ తెలుగువారి మనస్సాక్షి సాక్షిలో క్రైమ్ రేటు బాగా తగ్గిపోయిందని చెప్పి రాశారు. ఈ పెరిగిన క్రైమ్ రేట్ అంతా ఉత్తుత్తి క్రైమ్ రేటు. మేము కరోనా కేసులు అయ్యి పెట్టేశాం, ఆ కరోనా లెక్కలెట్టారని చెప్పి పెట్టారు. కానీ నేను వెరిఫై చేశాను, యాక్చువల్గా కరోనా లెక్కలేమి ఇందులోకి రాలేదు. క్రైమ్ రేటు మన కళ్ళెదురుగుండానే చాలా స్పష్టంగా కనపడుతుంది. సో సాక్షిలో మనం ఎన్ని రాతలు రాసినా సరే ప్రజలకి తెలుస్తూనే ఉంటాయి. ఇక్కడ ఈ ట్రూ అప్ ఛార్జెస్ ఇందాక మనం అనుకున్నాం కదా, ఈ రకరకాల ఛార్జెస్ అన్నీ చూసిన తర్వాత ఒకటి మటుకు నిజంగా నిజం. నిన్న చాలామంది కొంత కారు కోతలు వెదవ కోతలు కూశారు. మరి షాక్ అయిపోయారు, ప్రతిపక్షం అని అన్నారు. కానీ మరి నిజంగా ఆనంద డోలికల్లో తేలియాడింది ప్రధాన ప్రతిపక్షం. ఎందుకంటే మరి ఒకవేళ రాజుగారు కేసులో బెయిల్ రద్దయితే మరి ఎంత ఆర్థిక దుర్భిక్షం ఉన్న ఈ పరిస్థితుల్లో కోర్టు అక్షంతలేసిన తర్వాత, మొన్ననే మనం నరేగా నిధుల్లో చూసాం, జస్టిస్ దేవానంద్ గారు ఎన్నిసార్లు చెప్పినా సరే అదే పనిగా చెప్పిన అబద్ధాన్నే మళ్ళీ చెప్తూ నిస్సిగ్గుగా అబద్ధాలు ఆడుతూ ఉంటే మరి ఆయన రేపు 4వ తారీఖు చీఫ్ సెక్రటరీ గారిని రమ్మన్నారు. సో దాస్ గారు చాలా లక్కీ మ్యాన్, ఆయన రిటైర్ అయిపోతాడు. కొత్తగా వచ్చిన సమీర్ శర్మ, ఈ సబ్జెక్టుతో ఏమాత్రం సంబంధం లేని సమీర్ శర్మ రేపు 4వ తారీఖు కోర్టుకి వెళ్ళాలి. మరి కోర్టుకి వెళ్ళి మరి వారేం చెప్తారో చూడాలి. నాకు ఆ సబ్జెక్టు గురించి ప్రత్యక్షంగా తెలుసు. ఎన్నోసార్లు నేను మినిస్ట్రీకి వెళ్ళి ఆ కన్సర్న్ మినిస్టర్ని కలిసి, కన్సర్న్ సెక్రటరీని కలిసి అవన్నీ చూసా డీటెయిల్డ్గా. వాళ్ళు 18-19కి చేసిన పనికి డబ్బు ఎప్పుడో ఇచ్చేశారు. మా వాళ్ళు దాని వేరే ఇతర స్కీమ్స్కి, పనికిరాని స్కీమ్స్కి, కొన్నిటికి, అంటే పనికిరాని స్కీమ్స్ అంటే ఇప్పుడు టూత్ పేస్ట్ ఎవడు అడిగాడు ఇలాంటివి అనమాట. ఇటువంటి స్కీములకి వాటికి మరి ఎక్కడ ఖర్చు పెట్టారో ఖర్చు పెట్టారు, అంతేగాని ఇవ్వట్లేదు. దానికి ఏదో ఈ విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుంది, ఆ ఎంక్వైరీ జరుగుతుంది అని చెప్పి కళ్ళబొల్లి నాటకాలు ఆడుతున్నారు. దట్ మనీ హాస్ బీన్ డైవర్టెడ్ అన్డౌటెడ్లీ. సరే ఇప్పుడు వెరిఫికేషన్కి వచ్చారు, అసలు ఇన్ని మ్యాన్ అవర్స్ ఎలా చేస్తున్నారు అని. సరే అక్కడ మేనేజ్మెంట్ ఏం చేసుకుంటారు అది తర్వాత చూద్దాం. బట్ ఈ డబ్బు అయితే మటుకు కంపల్సరీగా ఇవ్వాల్సి వస్తుంది. మరి ఇదే కాదు, ఇంకొక 80,000 కోట్లు మరి వేరియస్ కాంట్రాక్ట్స్ హెడ్లో, రకరకాల కాంట్రాక్ట్స్ హెడ్లో 80,000 కోట్లు ఇవ్వాలి. మరి నిజంగా ఆ 80,000 కోట్లు మరి వీళ్ళు వెళ్ళినట్టే కోర్టుకు వెళ్ళి మరి ఈ డబ్బులు ఇవ్వమంటే ఏంటి పరిస్థితి, ఏమైపోతుంది ఈ రాష్ట్రం?
మరి ఎక్కడెక్కడి నుంచో పిల్లం పుస్తులు తాగట్టు పెట్టి చిన్న చిన్న కాంట్రాక్టర్లు, సరే పెద్ద కాంట్రాక్టర్లు అంటే ఇబ్బంది లేదు, మరి చిన్న చిన్న కాంట్రాక్టర్లు మరి పిల్లం నెలలో నగలు తాకట్టు పెట్టి రూపాయల వడ్డీ, ₹2 వడ్డీ, ₹3 వడ్డీకి తీసుకొచ్చి మరి చిన్న చిన్న వర్కులు చేశారు. ఇవన్నీ కలిపితే 80,000 కోట్లు బాకీలు ఉన్నాయి. ఈ బాకీలు తీరేది ఎప్పుడు? సరే 2,000 కోట్లు అప్పు వచ్చిందంటేనే సంకలు కొట్టుకునే పరిస్థితిలో మనం ఉన్నాం. అసలు ఈ బాకీలు అన్నీ తీరతాయా? ఈ బాకీలు తీరాలంటే మరి ఇప్పుడు ఇంకెంతమంది మీద ఎన్ని భారాలు మనం మోపాలి? ఎవడు తీరుస్తాడు ఈ కష్టాలు? డెఫినెట్గా మరి కేంద్రం సహకరించింది, ఇంకో 10,000 కోట్లకో 12,000 కోట్లకో మొత్తం మీద సాధించగలిగారు. బట్ ఎల్లకాలం మరి ఇంకెంతకాలం సాధించగలుగుతారో తెలియదు. అప్పుడైనా సరే మరి చాలా పథకాలకి ఇబ్బంది పడే అవకాశం వస్తుంది. ఇప్పటికైనా కూడా ఎవరికైతే మనం ఏదో 3-4 ఇస్తున్నాం డైరెక్ట్ మనీ ట్రాన్స్ఫర్లు, అమ్మఒడి, అది డెఫినెట్గా అది మనకే వచ్చేస్తుందన్న సంగతి అందరికీ అర్థమైపోయింది. పోనీ ఒక 50-60 లక్షల మంది బెనిఫిషరీస్ ఉన్నారు అని నిజంగా మనం అనుకుంటే ఇంకొక 2.5 కోట్ల మంది రక్తం పిండి, మనం పిండిన రక్తం కానీ పిండబోతున్న రక్తం కానీ వాళ్ళు ఊహించుకుంటున్నారు. మరి ఈ 50 లక్షల ఓట్ల కోసం మనం చూసుకుంటే మరి 2,50,00,000 ఓట్లు జారిపోయిన పరిస్థితి. భగవంతుని దయ వల్ల, శ్రీ కోర్టు వారి దయ వలన ఈ గతంలో జరిపించుకున్నా ఎందుకంటే ఎన్నడూ లేనంత యునానిమస్లు అయినాయి కాబట్టి ఆ మాట కూడా అనాల్సి వస్తుంది. మరి నిజంగా కోర్టు వారికి మరి ఎన్నో నేలాపనిందలు మీరు వేశారు, చాలా దారుణంగా మాట్లాడారు. సాక్షిలో కూడా ప్రెస్ మీట్లు పెట్టి మరీ చెప్పారు. కానీ ఇవాళ అదే కోర్టు పుణ్యం అంట మరి ఈరోజు పెద్ద ఎంబరాస్మెంట్ మన ప్రభుత్వానికి తప్పింది. లేదంటే ఇవాళ ఉన్న ప్రజాగ్రహంలో మరి ఎన్నికలు జరుగుంటే కనుక మన 50 లక్షల ఓట్లు మనకు వచ్చినాయి అనుకున్న 2.5 కోట్లు మరి చాలా యాంటీగా ఉండే పరిస్థితి ఉంది. సో కాబట్టి చాలా ఆచి తూచి వ్యవహరించవలసిన అవసరం పార్టీలో ఉన్న సభ్యుడిగా మరి ఇంకా నన్ను మీరు పార్టీలో ఉంచినందుకు గౌరవ సూచకంగా గ్రౌండ్ రియాలిటీని మీకు చెప్తున్నాను. పీపుల్ ఆర్ రియలైజింగ్ దట్ మన రక్తం, హౌస్ ట్యాక్స్ ఇవన్నీ కూడా పెంచి కొద్దిమందికి బెనిఫిట్ చేస్తున్నారు. బట్ ఆ బెనిఫిట్ కూడా ఎంతకాలం కంటిన్యూ అవుతుందో, మన రక్తం ఇంకెన్నాళ్ళు తాగుతారని చెప్పి మరి గతంలో మాట్లాడుకున్నాం. ఏదో బ్లడ్ లాగటం అంటే ఏదో దోమ కొడితే బ్లడ్ లాగినట్టు ఉండాలి తప్ప చిరంజీవి బ్లడ్ బ్యాంక్ వెళ్ళి బ్లడ్ ఇచ్చేవాళ్ళలాగాను, లేకపోతే వైఎస్ఆర్ బ్లడ్ బ్యాంక్లో బ్లడ్ ఇచ్చేవాళ్ళలాగాను సూదులేసి లాగేసి లీటర్లో లాగేసి టైప్లో ఉండకూడదు. సో కాబట్టి టు సమ్మరైజ్ మై రిక్వెస్ట్ ఇస్ ప్లీజ్ గివ్ గుడ్ గవర్నెన్స్. ఈ మట్టం కొట్లు మాకొద్దు, ఈ హోటల్ మేనేజ్మెంట్లు మాకొద్దు, మీరు ఇచ్చే ఇడ్లీలు మాకొద్దు, మీరు పెట్టే వడలు మాకొద్దు, మీరు ఇచ్చే బ్రష్లు మాకొద్దు, మీరు ఇచ్చే టూత్ పేస్ట్లు అసలు వద్దు. దయచేసి ప్లీజ్ గివ్ అస్ గుడ్ గవర్నెన్స్ అని ప్రజలు అడుగుతున్నారు. అది ఇస్తే మీరు కోరుకున్నట్టు మేము కోరుకున్నట్టు 20 ఏళ్ళు 25 ఏళ్ళు ఉంటాం. అది ఇవ్వకపోతే అవర్ డ్రీమ్స్ విల్ బి షార్ట్ లివ్. ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా ఇది మా ఎక్స్ ప్రధానమంత్రులకు కూడా సమయం ఇవ్వలేని మా ముఖ్యమంత్రికి మీడియా ద్వారా నా హృదయపూర్వక నివేదన. థ్యాంక్ యూ. సో మళ్ళీ ఇంకొకసారి పాత్రికేయ మిత్రుడు స్టార్టింగ్లో అడిగిన ప్రశ్నకి చిన్న కన్క్లూజన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అతిగా సంతోషపడకండి. నేను రాజీనామా పార్టీకి చెయ్యను. ఎంపీ పదవికి చెయ్యాలి అంటే ముఖ్యమంత్రి 185 కేసుల్లో ఓడిపోయిన ముఖ్యమంత్రి రాజీనామా చేస్తేనే చేయగల వాడను అని మరొక్కసారి సవినయంగా వివరంగా తెలియచేస్తూ మై ఫైట్ విల్ కంటిన్యూ. ఇంకా ఆర్డర్ కాపీ రాలేదు. ఆర్డర్ కాపీ మరి
ఇవాళ వస్తుందో రేపు వస్తుందో ఆర్డర్ కాపీ లేకుండా అప్పీల్కి వెళ్ళడానికి లేదు కాబట్టి ఆ తర్వాత మా న్యాయ నిపుణులతో చర్చించి హైకోర్టుకి వెళ్ళి ఒకవేళ అక్కడ కూడా నేను మరి విజయం సాధించలేకపోతే, ఎందుకంటే చాలా పాయింట్లు ఉన్నాయి, ఆ పాయింట్లన్నీ మళ్ళీ ఇంకోసారి డీటెయిల్గా చెప్పుకుందాం. నిన్న నేను చూసా, చాలా అద్భుతంగా విశ్లేషణ చెప్పారు సుబ్బారావు గారు, కొండబద్దం సుబ్బారావు గారు. చాలా అంత సవివరంగా ఆయన చెప్పిన తర్వాత పెద్దగా నేను చెప్పాల్సిన అవసరం లేదు కూడా. బట్ సందర్భం వచ్చినప్పుడు మళ్ళీ ఇంకొకసారి మాట్లాడుకుందాం. త్వరలో మా న్యాయ నిపుణులతో సంప్రదించి హైకోర్టులో అప్పీల్ విల్ బి ఫైల్. చూద్దాం, న్యాయ పోరాటం కొనసాగుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ వెనకడుగు వేసేది లేదు. నిరుత్సాహం అన్నది అస్సలు లేదు. సో 185 కేసులు ఓడిపోయినా ఎంత ఉత్సాహం, మరి అంత ఉత్సాహం మా పార్టీ అధ్యక్షుడికి ఉన్నప్పుడు ఒక చిన్న జిల్లా కోర్టు లెవెల్లో కేసు ఓడిపోతే మరి నాకు ఉత్సాహం ఉన్నదా? మరి అదే ఉత్సాహంతో ముందుకెళ్తాను. థ్యాంక్ యూ.